బ్రదర్ నిరంజన్ వీడియో ఆన్ చేయండి. వందనాలమ్మ. వందనాలు బ్రదర్. బాగున్నారా? నేను బాగున్నా బ్రదర్. లాస్ట్ టైం నేను లైవ్ లోకి వచ్చినప్పుడు బ్రదర్ ఆదాము అవ్వ చేసిన పాపానికి నాకేం సంబంధం అన్న క్వశ్చన్ అడిగింది నేను. అయితే మీరేనా? ఇంకో అవును. అది ఇంకో ప్రశ్న అడగాలని నేను వచ్చానన్న మళ్ళీ లైవ్ లోకి. అడగండి బ్రదర్. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా వర్షం పడుతుందన్న బయట. వర్షం పడుతున్నప్పుడు తండ్రి చెప్తున్నాడు అరే వర్షం వస్తుంది బయటికి వెళ్ళకు, తడుస్తావు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. అయినా కానీ ఆ కుమారుడు వెళ్ళలేదు. వర్షంలో తడిచిపోయినాడు. దాని వల్ల జలుబు, జ్వరము వచ్చింది. నాకు జ్వరము బ్రెయిన్ కి ఎక్కి ఆయన మరణ స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేసినాడంటే అరే ఇంతగా అయిపోయింది కానీ అసలు మాట వినకుండా ఇట్లా వెళ్ళిపోయినాడు అని తండ్రి ఏం చేసినాడంటే ఆయన కూడా అదే వర్షంలో తడిచి జలుబు చేసి ఫీవర్ వచ్చి బ్రెయిన్ కి ఎక్కి మరణించి మళ్ళీ లేచినాడు. లేచి అరే నీకు గొడుగు ఇస్తున్నాను, ఈ గొడుగు తీసుకో, ఇది నీకు రక్షణగా ఉంటదని మరణించి తిరిగి లేచి గొడుగు ఇచ్చాడు. అయితే దీన్ని చూస్తే నాకు ఏం అర్థం అవుతుందంటే ఇది చాలా నాకు సిల్లిగా అనిపించింది. ఆ గొడుగు ఏదో ముందే ఇవ్వచ్చు కదా, ఎందుకు అంత కష్టపడాలి? ఇప్పటికి ఏమన్నా ఆయన కష్టాన్ని కావాలని కోరుకోడు కదా. సో అందుకే అట్లా గొడుగు ఇవ్వాల్సిన ఇచ్చేదైతే ముందే ఎందుకు ఇవ్వలేదు? దేని గురించి ఈ ప్రశ్న అడిగారు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదం హవ్వ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి అయినాడు, చనిపోయి 3వ రోజు తిరిగి లేచినారు. తిరిగి లేచి రక్షణ మనకి ఉచితంగా ఇచ్చినారు. దానికి అది చనిపోవాల్సిన అవసరం ఏముంది? దాన్ని డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు కదా. అది ఎందుకు చనిపోవాల్సిన అవసరం లేదు అనడానికి ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణకి డైరెక్ట్ గొడిగిస్తే అయిపోవు. ఆ వర్షంలో తడిసి జలుబు చేసి చనిపోయి మళ్ళీ లేవాల్సిన అవసరం ఏముంది? మీరు తీసుకున్నటువంటి హైపోథెటికల్ ఎగ్జాంపుల్లో దాంట్లో మీరు వర్షాన్ని చెప్పారు, వర్షం పడుతుంది, వర్షంలో గొడిగిచ్చాడు. ఒకవేళ నిజంగా వర్షం పడుంటే కనుక క్రీస్తు గొడిగిచ్చుండేవాడు, లేదా వర్షం ఆపుండేవాడు. కానీ రియాలిటీ ఏంటంటే వర్షం కాదు పడింది, అగ్నిగంధకాలు. వర్షం కాదు పడింది, అగ్నిగంధకాలు పడ్డాయి. కాబట్టి వర్షానికి అగ్నిగంధకాలకి చాలా తేడా ఉంది. పాపానికి ప్రాయచిత్తం ఏంటంటే మరణమే. పాపం ఏం కోరుకుంటుందని మరణాన్ని కోరుకుంటుంది. ఏదైనా తోట సందర్భాన్ని మీరు ఆలోచిస్తే ఏదైనా తోటలో దేవుడు ఆ పండు తినొద్దు, తింటే మీరు చనిపోతారు అని చెప్పాడు. వారు అంతకుముందు సిగ్గు ఎరుగక ఉండ్రి, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరుగక ఉండ్రి. సిగ్గు ఎరుగక ఉండ్రి, దిగంబరులే ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒక అమ్మాయి, లేదా నేను ఒక పెద్ద మీటింగ్ వెళ్ళాను, అంటే బయట పొలిటికల్ మీటింగ్ వెళ్ళాను. పొలిటికల్ మీటింగ్ వెళ్తే ఆ పొలిటికల్ మీటింగ్ లో వచ్చినటువంటి విపరీతం క్రౌడ్ వచ్చి ఒక అమ్మాయి ఈ శారీ కట్టుకోవచ్చింది. పాపం కొత్త కదా, శారీ ఏదో అలంకరించుకోవచ్చింది, అంతమందికి వచ్చింది. అయితే తొక్కిసలాట జరిగితే తనకి ఆల్రెడీ ఈ శారీ కట్టుకోవడం అలవాటు లేదు కాబట్టి దాన్ని మెయింటైన్ చేయడం చేతగాలి. సో ఏమైందంటే ఆ తొక్కిసలాట్లో ఎవరు మరి ఆ కాలు పెట్టారు, దాని మీద కాలు పెట్టారు. మరి ఏదో మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ శారీ మొత్తం పోయింది, తన బాడీ అంతా ఎక్స్పోజ్ అయింది, దిగంబరంగా అందరు కనిపించింది అక్కడున్న క్రౌడ్ కి. నెక్స్ట్ డే తను సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. నా ప్రశ్న ఏంటంటే, అవును మొత్తం బాడీ మీద డ్రెస్ పోయింది, బాడీ ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ ఎలాగుంటుందో తెలీదా? అదే పెద్ద విశేషమా? ఇప్పుడు ఈమె డిఫరెంట్ గా ఉంటుందా? మిగిలినటువంటి స్త్రీలుగా డిఫరెంట్ గా ఉంటుందా? సేమ్ ఉంటుందా? సేమ్ ఉంటది. సేమే ఉంటది. ఒకవేళ మార్పు వచ్చిందంటే ముఖంలో ఏదైనా మార్పు వస్తుంది కానీ బాడీ అంతా సేమ్ ఉంటది కదా. నాకేమనిపిస్తుంది అంటే ఎందుకు సూసైడ్ చేసుకుంది అని. ఇప్పుడు చెప్పండి, ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆత్మాభిమానం. అందులో ఆత్మాభిమానం ఏముంటది? అందరూ అలాగే ఉంటారు, స్త్రీలంతా అలాగే ఉంటారు, పురుషులంతా ఇలాగే ఉంటారు. ఇందులో కనబడితే కొత్తగా నువ్వు కోల్పోయింది ఏముండదు. ఇక్కడ ఒక 2 రోజులు సిగ్గుపడు, 3వ రోజు మామూలుగా తిరుగు. ఎవడు గుర్తుపెట్టుకోడు కదా, అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు కదా. లేదా ఇంటికి వచ్చి ఎవడు మాట్లాడు కదా, నువ్వు ఆ రోజు ఇలా కదా ఎవడు అనడు. నీ బతుకు నువ్వు బతుకు, ఇది సూసైడ్ దేనికని అంటున్నా నేను. మహా అంటే కొంతమంది చూశారు, ఏంటి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంత ఎందుకు అనిపించింది నీకు అంటే, అది పాపానికి వచ్చినటువంటి పర్యవసానం. ఆ సిగ్గు అనేది ఎలాగుంటది? ఈవెన్ దో అందరికి తెలిసినా సరే దాన్ని మనం ఎలా చూపించలేము. ఎందుకు అది అంత ఇబ్బందిగా ఉంటదంటే, వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరుగక ఉండ్రి. ఎప్పుడైతే పాపం జరిగిందో సిగ్గు వచ్చింది. ఈవెన్ తమని తయారు చేసిన దేవుడికి కూడా కనపడకుండా చెట్టు దగ్గర దాక్కునేంత పరిస్థితి వచ్చింది.
తమని తయారు చేసిన దేవుడు. ఆయన ఎవరో కాదు, వాళ్ళ అవయవాల్ని ఇలా తయారు చేసిన దేవుడు ఆయన. అవునా కాదా? మరి తయారు చేసిన దేవుడికి కొత్తగా ఏం కనపడుతుంది? ఆయనకు తెలియకుండా ఏముంటది మన బాడీలో? కానీ చెట్టు చోటుకు వెళ్ళి దాక్కున్నారు అంటే పాపానికి వచ్చిన పర్యవసానం. ఇప్పుడు దాన్ని ఎలా కప్పాలి? అంత సిగ్గుని ఎలా కప్పాలి? ఈవెన్ ఆదాము హవ్వలు కూడా ఒకరికొకరు సపరేట్ అయిపోయారంటే ఇద్దరికి ఒకే శరీరం నుంచి వచ్చినటువంటి ఆదాము నుంచి వచ్చినటువంటి హవ్వ, నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక అనేటువంటి తను నాలో స్త్రీ పడ్డా కాబట్టి నారి అని పిలువబడతామని చెప్పినటువంటి ఆయన కూడా ఇద్దరు సపరేట్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఇంకెవరు లేరు. వాళ్ళని చూసి జంతువులు ఎగతాళి చేయలేరు. వాళ్ళు చూసి ఇంకెవరు కామెంట్ చేయలేరు. అయినా సరే ఇద్దరు సపరేట్ అయిపోయారు అంటే ఆ సిగ్గు తీవ్రత ఎలా ఉంటది? సో ఇప్పుడు దాన్ని కప్పాలి అంటే మరలా వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలంటే ముందు సిగ్గు లేనప్పుడున్న కాన్ఫిడెన్స్ మరలా ఇప్పుడు రావాలంటే ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత ఏం జరగాలి అంటే అది అంజూరు పాకులతో సాధ్యం కాదు. ఖచ్చితంగా చర్మపు చొక్కాయి కావాలి. చర్మపు చొక్కాయి కావాలి అంటే ఖచ్చితంగా ఒక జంతువుని చంపాలి. ఆ జంతువు చావాలి అంటే వీళ్ళ పాపాన్ని అది భరించాలి. అది ఏ పాపం చేయలే. దాని మానాన్ని అది బతుకుతుంది. కానీ వీళ్ళు చేసిన పాపానికి ఈ సిగ్గును కప్పాలంటే మరలా మనిషి దేవుని దగ్గరికి ధైర్యంగా రావాలంటే వాళ్ళిద్దరూ ధైర్యంగా ఉండాలంటే ఇది కవర్ అవ్వాలి. కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా చర్మం చొక్కా చేసి వేశాడు. అది ఏంటంటే మీరు చేసిన పాపానికి ప్రాణం పోతే కానీ మీకు తాత్కాలికంగా సిగ్గు ఆగలేదు. అది సింబాలిక్ గా చెప్పినటువంటి విషయం అది. అంటే లిటరల్ గా కూడా చెప్పిన విషయం ఏంటంటే పాపం జరిగింది కాబట్టి ప్రాణం పోవాలి, వేరే ఆప్షన్ లేదు. వీళ్ళు ఏం చేశారు? అర్జెంట్ గా అంజూరు పాకులు కట్టుకున్నారు అంటే కప్పుకోవడానికి. నేను చెప్పాను గతంలో ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే ఆ మధ్య ఒక సినిమా యాక్టర్ సంబంధించి ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. ఒక ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చింది. ఆ ఆడియో రికార్డింగ్ లో ఆ వ్యక్తి ఏం చేశా అంటే నాకు నిన్ను చూస్తే ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది అన్నాడు. ఎగ్జాక్ట్ గా అందరికి అలాగే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా అందరూ మాట్లాడేది అదే. ఇప్పుడు ప్రేమించుకుంటారు కదా, వాళ్ళు ఫోన్ తీసుకుని ఏం మాట్లాడతారు? ఇవే మాట్లాడతారు. ఇలాగే మాట్లాడుకుంటారు, ఇంకేం ఉండవు. నెక్స్ట్ భార్యాభర్తలు మాట్లాడుకుని ఇవే మాట్లాడుకుంటారు. ఒక రిలేషన్ వాళ్ళు ఇవే మాట్లాడుకుంటారు. అంటే ప్రతి వ్యక్తికి అనుభవంలో ఉన్న మాటలవే. కొత్తగా వింతగా ఏం మాట్లాడలే. అందరూ ఏం మాట్లాడుకుంటారో అదే మాట్లాడారు. కాకపోతే అది బయటకు వచ్చింది. బయటకు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడంట. నాకేమనిపించింది అంటే ఆ వ్యక్తి చెప్తూ ఉంటే, అవును అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు, దీంట్లో సూసైడ్ ఎందుకు అంటే బయటపడినప్పుడు అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది కదా. సో దానికి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఒక కాల్ రికార్డు బయటకు వచ్చింది. దీనికి సూసైడ్ ఎందుకు పరిష్కారం అనుకున్నాం? పాపం అనేది అంత తీవ్రమైంది. అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనకు ఆ డిగ్నిటీ ఇవ్వదు. అది తీసేస్తుంది, గౌరవాన్ని తీసేస్తుంది. పాపం చేసేదానికి ఎవడు భయపడ్డు. పాపం బయటపడుతుందేమో భయపడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు వెళ్తారు, పాపం చేస్తారు, కంఫర్టబుల్ గా ఉంటారు. వాళ్ళు ఏం పట్టుకోరు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. ఎప్పుడైతే అది బయటకు వస్తుంది అనేది సిగ్నల్ వస్తుందో అప్పుడు ఇద్దరికి రన్ అయ్యేది ఏంటంటే చచ్చిపోదామా అని. సో పాపానికి ఉండే తీవ్రత ఏంటంటే పాపం మరణాన్ని కోరుకుంటది. మరణం లేకుండా పాపం అనేది సాటిస్ఫై అవ్వదు. దాని లక్షణం అది. కాబట్టి మానవ జాతి మొత్తం పాపంలో పడిపోయి అందరూ మరణాన్ని కొని తెచ్చుకున్నప్పుడు క్రీస్తు వచ్చి ఓకే క్షమించేస్తారని కుదరదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? లేవీకాండం, మీరు ఎవరైనా పాపం చేసినప్పుడు ప్రాయశ్చిత్తం కోసం నిర్దోషమైనటువంటి ఒక బలి పశువుని తీసుకొని రావాలి. మీరు దాని మీద చేయి పెట్టాలి, దాన్ని యాజకుడు వధించాలి, దాని రక్తాన్ని బలిపీఠం దగ్గర ఒలికించాలి, దేవుడి సన్నిధికి తీసుకొచ్చి ప్రోక్షించాలి. ఇదంతా ఏం చెప్తుందంటే మీరు చేసిన పాపం అన్న చిన్నది కాదు, అది మరణాన్ని కోరుకుంటది. అయితే నీ పక్షాన ఈ బలి పశువు అంగీకరించబడింది కాబట్టి నువ్వు బ్రతికావు, ఒకవేళ ఇది లేకపోతే నువ్వు చావాల్సి వస్తుంది అనేటువంటి సింబాలిక్ ఎక్స్ప్రెషన్ లేవీకాండం. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన నిన్ను క్షమించారంటే కుదరదు. ఎంత క్షమించాను, ఎంత సాక్రిఫైస్ చేశాను, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఓకే, ఏదైనా తోటలో చర్మం చొక్కాయలు వేసినప్పుడు మానం కప్పబడింది, కానీ అంతరంగంలో ఉన్నది కప్పబడలే. రేపు దేవుని ఎదురుగా నేను వచ్చినప్పుడు, నీవు వచ్చినప్పుడు మనం ఏంటో ఆయనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. దాన్ని కప్పేది ఎవరు? ఇప్పుడు మానాన్ని కప్పడానికి గొర్రె సరిపోయింది, మేకపోతు సరిపోయింది, ఒక బలి పశువు సరిపోయింది. మరి అంతరంగాన్ని కప్పాలి అంటే దేవుని ఎదురుగా నిలబడుకున్నప్పుడు నాకు ధైర్యం కావాలంటే దేంతో కప్పాలి? అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగంతో కప్పాలి. అవును నేను పాపిని, నా కోసం ఆయన క్రయం చెల్లించాడు. అయితే ఏంటి, ఇప్పుడు నా మీద దోషారోపణ చేసేదానికి ఏమీ లేదు. ఎందుకు లేదు? క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, పే చేశాడు ఆయన. రైట్ రాయల్ గా వెళ్తాం దేవుని దగ్గరికి. కాబట్టి ఏదైనా తోట నుంచి చర్మం చొక్కాయలు అనేవి మానాన్ని కప్పడానికి అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టింది మన అంతరంగం
దోషారోపణ చేయకుండా ధైర్యం ఇవ్వడానికి, నా కోసం క్రీస్తు ప్రాణం పెట్టాడు, సో నేను నిర్దోషిని, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి అనే ధైర్యం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మీరు తీసుకున్న ఉదాహరణలో ఒకవేళ వర్షం కురిసి ఉంటే, వర్షంలో క్రీస్తు గొడుగివ్వాలనుకుంటే అసలు ఇది మ్యాటరే కాదు. కానీ కురిసింది అగ్నిగంధకాలు. అగ్నిగంధకాల నుంచి తప్పించాలి అంటే ఆ తీవ్రత ఏంటో తెలియకుండా వెళ్తున్న మానవుడికి మొదట తాను బలి అయితే గాని అర్థం కాదది. అది క్రీస్తు ప్రాణత్యాగం. కండిషన్ పెట్టింది కూడా దేవుడే కదన్న. దేవుడు కండిషన్ కండిషన్ పాపం కండిషన్ అంటే పాపానికి ఆ మరణమే అని. దేవుడు కండిషన్ పెట్టలేదు, దాని నేచర్ అది. అది తింటే చనిపోతాడని నేచర్ nature. అది, దాని స్వభావం అది. అవును, ఇప్పుడు పాపానికి ప్రతిఫలం మరణమే కదా. ఒక మాట చెప్తాను, ఒక చిన్న మాట. ఇప్పుడు పొలంలో పురుగుల మందు కొడతాం. అవును. పురుగుల మందు డబ్బా తీసుకొచ్చి అక్కడ పెట్టాం. అక్కడ పెట్టి అరే దీన్ని తగలకండి, దీన్ని కనుక మీరు తింటే కనుక చచ్చిపోతారని చెప్పాను. ఇది నేను పెట్టిన కండిషన్ కాదు, అవును. దాని నేచర్. నేను చెప్పపోయిన చచ్చిపోతారు. ఇది మనుషులుగా మనకు అర్థమవుతుంది కదా, దాని నేచర్ అదే. కానీ దేవుడు దేవునికి ఇది ఎవరో సృష్టించిండ్రు, మందుని ఎవరో సృష్టించిండ్రు. మనుషులుగా అది సృష్టించిండు కాబట్టి దాని స్వభావం అదే అని మనం మనుషులుగా మనకు ఓకే. ఇప్పుడు దేవునికి అట్లేం లేదు, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతాడు. మనలాగా అవును. కండిషన్స్ ఏమి ఉండవు. అవును. అట్లాంటప్పుడు మరణము అన్న దగ్గర ఓకే, మరణం అని చెప్పేసి ఉంటే బాగానే ఉండేవాడు. ఆయన కూడా మరణంలోనికి వెళ్ళాలని ఎందుకు మనమేం కోరుకోలేదు కదా. అంత క్రూరంగా మరణం పొందితే గాని మనకు రక్షణ రావాలి, పాపంలో పెట్టినావు కాబట్టి మీరు కూడా అట్లా ఉండాలనేది మనమేం కోరుకోలేదు. సో నేనేమో అడిగేది ఏంటంటే, అంత క్రూరంగా మరణించాల్సిన అవసరం లేదు అక్కడ. జస్ట్ నేను అనుకునేది అంత అవసరం లేదు. అయినా ఇక్కడ అంత క్రూరంగా మరణించారు కాబట్టి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది అంత క్రూరంగా మరణించాల్సిన అవసరం లేదు కానీ మరణించాడంటే, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు గొడుగు లేకుండా తడిసిపోయినట్టే ఉంది. గొడుగుంటే పట్టుకుంటే అయిపోతుంది, తడవనక్కర్లేదు. ఇప్పుడు దేవుడు కాబట్టి ఆ మరణాన్ని, ఆయన మరణం కూడా వెళ్లకుండా వేరే వేలో కూడా చూపించచ్చు మార్గం. కానీ మరణమే ఎందుకు ఎంచుకున్నాడు? అంత పెద్ద దేవుడు కూడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అట్లాంటప్పుడు మరణాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, కానీ ఆయనకు అసాధ్యమైనది ఒకటి ఉంది. అది గెత్సేమనే తోటలో యేసు ప్రార్థన చేస్తాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుంచి తొలగించు అని. సాధ్యమైతే ఈ గిన్నె నుంచి తొలగించు అంటే ఏం సాధ్యము? ఆ గిన్నె లేకుండా మానవుడికి పాప క్షమాపణ వచ్చేటట్టుగా ఉంటే ఈ గిన్నె తొలగించు అన్నాడు. సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట దేవుడికి మనిషిగా అన్నప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి అడిగినారు. తండ్రి అయిన దేవుడు తొలగించాలని కూడా తొలగించవచ్చు. సాధ్యమైతే ఈ గిన్నెను 3 సార్లు ఆయన సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు అన్నప్పుడు ఆయన తొలగించలేదు అంటే సాధ్యం అవుతుందనా కాదనా? సాధ్యమైతే తొలగించమంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషిగా ఉన్నప్పుడు ప్రభుకి సాధ్యం కాదు. కానీ తండ్రి అయిన దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తుంది తండ్రికి, ఈయన కాదు. నేను తొలగించగలనా కాదన్న తండ్రి చేస్తున్నాడు. తండ్రి నీకు సాధ్యమైతే అంటున్నాడు. తండ్రి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు తండ్రి 3 సార్లు చెప్పినా సరే తొలగించలేదు అంటే ఏంటి దాని అర్థం? అంటే ఇక్కడ నాకు ఒకటి డౌట్ ఏమొస్తుందంటే, దేవునికి కూడా అసాధ్యమైనవి ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, అట్లయితే ఉన్నాయి. దేవుడు అబద్ధం చెప్పడం అసాధ్యం, దేవుడు అన్యాయం చేయడం అసాధ్యం, దేవుడు వ్యభిచారం చేయడం అసాధ్యం, దేవుడు తన పరిశుద్ధతను పక్కన పెట్టడం అసాధ్యం. ఏం చేయలేడు ఆయన. చెప్పండి మీరు, దేవుడు అపరిశుద్ధంగా ఉంటాడా? సాధ్యమవుతుందా ఆయనకి? లేదు. దేవుడు అన్యాయం చేస్తాడా? సాధ్యమవుతుందా? కొన్ని ఇవి ఏమంటారంటే వీటిని చెయ్యడు. ఆయన సాధ్యం కాదు అది. చాలా మంది అనుకుంటారంటే దేవుడికి సమస్తం సాధ్యమే, అన్ని చేస్తాడంటే అన్ని చేయడు ఆయన. తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు అని ఉంటది తిమోతి 2వ పత్రికలో. దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏం చేయలేడు. తన స్వభావానికి లోబడి ప్రతిదీ చేస్తాడు ఆయన. తన స్వభావానికి బయటకు వచ్చి ఏం చేయలేడు ఆయన. సో ఏదైనా తోట నుంచి ఆయన స్వభావం ఏంటంటే, పాపానికి ప్రాయశ్చిత్తం మరణం, పాపానికి తీవ్రత మరణం కోరుకుంటది. అది ఆయన స్వభావం. సో ఆయన ఎంత చేసినా దాని లోపల కట్టుబడి చేస్తాడు. పాపాన్ని చూచుతున్నట్టు వదిలిపెట్టలేడు ఆయన. అది ఆయన స్వభావం కాదు. ఒకవేళ పాపాన్ని చూచుతున్నట్టు వదిలిపెట్టాడు అప్పుడు ఆయన దేవుడు కాదు. ఏదైతే తోటలో సంతానం బయలుపరుచుకున్న దేవుడు కాదు ఆయన. అప్పుడు లైట్ గా అవుతుంది, అంటే అది తేలిగ్గా అయిపోతుంది. అప్పుడు దేవుడు కూడా పాపం చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. అప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాడు. ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా దాన్ని సృష్టించినాడు అనుకోండి, ఉదాహరణకు ఒక యూట్యూబ్ లో ఒక వీడియోనే దాన్ని పెట్టేసినాడు. దాన్ని డిలీట్ చేయాలా, ఉంచాలా లేదా పూర్తి అధికారం ఆ ఛానల్ ఓనర్ కి ఉంటది.
అవును. సాధారణ మానవుడే మనం దీనికి ఎంత ఆప్షన్లు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ! ఎందుకు ఉండకూడదు? అంటే దేని గురించి? ఇప్పుడు ఒక నిబంధన చేసినారు దేవుడు. ఆ! పాపానికి ప్రాయశ్చిత్తం మరణమే అని. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకో క్వెషన్ అడుగుతున్నాను ఏంటంటే, ఆ! ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాను. దాంట్లో ఏదో అవును. ఒక రాంగ్ వీడియో వెళ్ళిపోయింది. రాంగ్ వీడియో, రైట్ వీడియో ఏదో ఒకటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అవును. వీడియోని తీసేయాలన్నా, ఏం చేయాలన్నా, ప్రైవసీలో పెట్టాలన్నా మొత్తం అధికారం నాకుంటది. ఆ! ఒక మనిషిగా నేను సృష్టించిన దాని మీద నాకే ఇంత అధికారం ఉంటే, ఆయన ఆ! సృష్టికర్త గదా! అవును. ఆయనకెందుకు అధికారం ఉండకూడదు? ఓకే. నాకర్థమైంది. ఆయనకెందుకు అధికారం ఉండకూడదు? ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ప్రశ్న ఎలా అడిగారంటే ఆయన సృష్టికర్త గదా! ఆయనకి సమస్తం సాధ్యమే గదా! ఆయన సార్వభౌమ అధికారం కలిగినోడు గదా! సో, ఒక విషయం రాంగ్ వెళ్తుందంటే, ట్రాక్ తప్పుతుందంటే ఇమ్మీడియేట్‌గా ఆయన దాన్ని క్యాన్సెల్ చేయొచ్చు గదా! ఇమ్మీడియేట్‌గా ఆయన దాన్ని వాష్ ఔట్ చేయొచ్చు గదా! ఇది మీ ప్రశ్న. థాంక్ యూ అన్న. నా ప్రశ్న కూడా మీరే కనిపెట్టినారు. ఓకే. ఓకే. కరెక్ట్. ఇప్పుడు ఆయన మీరు సృష్టికర్తగా, సావర్నిటీ గాడ్‌గా, సావరెన్ గాడ్‌గా, సార్వభౌమ అధికారం కలిగిన వాడిగా మీరు రైజ్ చేసిన క్వెషన్ ఇది. కానీ మీరు ఆయన సోవరెన్ అనే టైంలో ఇంకొక ఎలిమెంట్ మిస్ అవుతున్నారు ఆయనలో. ఈ 2 పక్కపక్కన ఉంటేనే ఆయన కంప్లీట్‌గా అర్థమవుతాడు. అదేంటో నేను చెప్తాను. ఒకసారి నేను హాస్పిటల్ వెళ్ళాను. మా బంధువులు డెలివరీ ఉంటే వెళ్ళాను. లేబర్ వార్డ్ దగ్గరికి వెళ్ళాను. అయితే మా బంధువులకు సంబంధించిన వాళ్ళ బిడ్డని బయటికి తీసుకొచ్చే ముందుగా ఇంకొకరు ప్రసవించారు. ప్రసవిస్తే లోపల బిడ్డ పుట్టింది అనగానే ఈ బయట అంతవరకు ఉన్నటువంటి వ్యక్తి పైన గడ్డం పెంచుకున్నాడు, మీసాలు పెంచుకున్నాడు. చాలా కంగారుగా ఉన్నాడు. ఈ హ్మ్. బిడ్డ పుట్టేంత వరకు గడ్డాలు, మీసాలు తీయరు గదా! అదొక సెంటిమెంట్ గదా! అలా ఏంటంటే ఈయన భర్త, నెక్స్ట్ అత్తగారు, నెక్స్ట్ ఇంకిద్దరెవరో ఆడపడుచులున్నారు. మొత్తం నలుగురు చాలా సీరియస్‌గా ఎదురు చూస్తున్నారు. అక్కడ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే. వాళ్ళొచ్చారు. మీరు రావచ్చు ఎవరైనా అంటే గబుక్కున లోపలికి వెళ్లారంతా. అలా చూడగానే బిడ్డ దగ్గరికి వెళ్ళక ముందే డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, ఇది చెప్తూ ఉండగానే బిడ్డను తీసుకొచ్చారు. చెప్పిన విషయం ఏంటంటే, ఆ బిడ్డ ఆడబిడ్డ పుట్టింది. ఈ వ్యక్తి మగబిడ్డ కోసం ట్రై చేశాడు. ఆడబిడ్డ పుట్టింది. పుట్టగానే మొర్రి అంటాం చూసావా? గ్రహణం. మొర్రి ఇలా మొర్రి అంటాం చూసావా? అలా మొర్రి పుట్టింది. ఆడబిడ్డ నెక్స్ట్ మొర్రి పుట్టింది. నెక్స్ట్ 2 కాలుల్లో ఒక కాలు ఇలా ట్విస్ట్ అయి పుట్టింది. ఒక కాలు ట్విస్ట్ అయి పుట్టింది. నెక్స్ట్ ఏంటంటే ఆ పాపకి ఊపిరితిత్తులో మరి హార్ట్ ఏదో ప్రాబ్లమ్‌తో పుట్టింది ఆ పాప. నెక్స్ట్ ముఖానికి సంబంధించి ఏదో ఇంకొక అవలక్షణం ఉంది ఆ పాపకి. ఓకే. ఇలా పుట్టింది. అలా ఆ పాపను చూసాడు. సర్రుమని బయటకొచ్చాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తాగేసి పడిపోయాడు. తర్వాత సాయంకాలానికి వచ్చి చూసాను తాగి పడిపోయాడు ఆ వ్యక్తి. కంప్లీట్‌గా తాగేసి పడిపోయాడు. నా ప్రశ్న ఏంటంటే తాగి పడిపోయి తాగిన తర్వాత కాల్ చేసాడు. ఎవరికి భార్యకి కాల్ చేసాడు. "వద్దు. నువ్వు నాకొద్దు. నేను నీతో ఉండలేను. నువ్వు వెళ్ళిపో. నేను నీకు విడాకులు ఇస్తున్నా. నువ్వు నేను కలిసి ఉండం" అని చెప్పి ఏది ప్రసవించి ఆ బెడ్ మీద ఉన్న స్త్రీకి కాల్ చేసాడు. నెక్స్ట్ వీళ్ళ అత్తగారు వీళ్ళంతా ఫోన్ తీసుకొని "ఒరేయ్! అలా కాదురా, ఇలా కాదురా దేవుడిచ్చిన బిడ్డ" అని ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు వద్దనే వద్దు. ఆ బిడ్డని హాస్పిటల్‌లో వదిలిపెట్టేసొస్తే ఇంటికి రా. లేతే ఆ బిడ్డను తీసుకొనైతే నా ఇంట్లో నువ్వు రావద్దు. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఆ బిడ్డని హాస్పిటల్‌లో వదిలితే ఇంటికి రా. లేకపోతే నువ్వు రావద్దు కాపురానికి. ఇది ఆయన పెట్టిన కండిషన్. నా ప్రశ్నేంటంటే, నువ్వు గబుక్కన బయటికి వెళ్లి సారాయి తాగి ఇంత పెద్ద హంగామా చేసే కంటే, అక్కడే పేసవే అక్కడే పీక పిసకొచ్చు కదా! ఎందుకు పిసకలేకపోయావు? చంపమని చెప్పట్లే నేను. ఒక లాజికల్ క్వెషన్ అడుగుతున్నా. అక్కడే నువ్వు పీక పిసకకుండా ఎందుకని బయటికెళ్ళావు? ఎందుకని అక్కడి నుంచి కాల్ చేసి హంగామా చేస్తున్నావంటే పిసకలేడు. ఆహ్, ఆ వ్యక్తి ఆ ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నాడు గానీ, ఇంటికొస్తే ఇంట్లోంచి బయటికి పొమ్మనలేడు. ఇంటికొచ్చిన తర్వాత ఛాన్స్ ఉంటది ఏ వ్యక్తికి రాత్రి పూట పడుకోన్నప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు గదా! కానీ చేయలేడు. పోనీ ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత హర్ట్ అయిపోయి సారా తాగి ఏంటంటే హంగామా చేస్తున్నాడు గదా! మరి తల్లి 2 బాటిల్ ఎక్స్‌ట్రా తాగాలి గదా! ఎందుకని? వీడు బయటుండి ఇంత షాక్ అయ్యాడు. తల్లి 9 నెలలు మోసింది గదా! అరే 9 నెలలు నేను కష్టపడింది ఈ పాప కోసమా అని 2 బాటిల్ తాగాలి గదా! 2 బాటిల్ తాగి వీడు కాల్ చేయాలి. ఒరేయ్ పోరంబోక నువ్వు చేసిన పనికి ఇలాంటి బిడ్డ పుట్టింది. అసలు నువ్వు మగాడివేనా? ఈ వ్యక్తి కదా రివర్స్‌లో క్వెషన్ అడగాలి. లాజికల్‌గా అయితే నువ్వేదో పెద్ద పోటుగాడివని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు పోయి ఇలాంటి బిడ్డనిచ్చావు. బిడ్డ ఎవరు పుట్టాలనేది తండ్రి చేతిలో ఉంటది. తండ్రి జీన్ మీద ఆధారపడి ఉంటది. తల్లి మీద ఆధారపడదు. తల్లి డిసైడ్ చేయదు. తండ్రి మాత్రమే డిసైడ్ చేస్తాడు. తండ్రి గనుక ఎక్స్ ఇస్తే ఆడబిడ్డ పుడతాడు. తండ్రి గనుక వై ఇస్తే మగబిడ్డ పుడతాడు. సో, ఈ బిడ్డలు పుట్టేది తండ్రి మీద డిపెండ్ అయి ఉంటది. తల్లి మీద డిపెండ్ అయి ఉండదు. తను ఎప్పుడు ఎక్సే ఇస్తది. తను మార్చలేదు జెండర్‌ని. అప్పుడు ఈ వ్యక్తిని కదా తను బ్లేమ్ చేయాలి. తను వెళ్లి సారాయి కొట్టి, తను 2 బాటిల్లు తాగి వీడికి కాల్ చేసి "నువ్వసలు మగాడివి కాదు. నువ్వు ఇలాంటి బిడ్డనిస్తావు నాకు" తను అనాలి రివర్స్‌లో. కానీ వీడన్నాడు. సరే ఇద్దరు ఉన్నారు కలిసున్నారనుకో. వీడు తన జీవితంలో ఎప్పుడైనా ఆ బిడ్డని చంపడానికి ప్రయత్నం చేస్తాడా? చంపలేడు. ఎందుకు చంపలేడు? అంత బిడ్డ, అంత చిన్న బిడ్డ.
వీడింత పెద్దన్నాడు, వీడు ఎందుకు అలా బెడ్ని నొలవలేడు, గొంతు నొలవలేడు, పోనీ తల్లి ఎందుకు నొలవలేదు అనంటే లవ్, ప్రేమ. ఇక్కడ వీడు బలమైన వ్యక్తే, కానీ ఒకటి అడ్డొస్తుంది, నా బిడ్డ అని ఒకటి అడ్డొస్తుంది చూసావా, చంపలేడు, తనని లేకుండా చేయలేడు. తను అవలక్షణాన్ని సరి చేసేదని ప్రయత్నం చేస్తాడు. రేపటి నుంచి ఎక్కడ హాస్పిటల్ వెళ్తే ఇది కవర్ చేస్తారు, ఎక్కడ హాస్పిటల్ వెళ్తే ఈ కాల్ వస్తుంది, ఈ థెరపీస్ ఉన్నాయి అనేదాన్ని ట్రై చేస్తాడు. ఎస్, ఆ వ్యక్తి పవర్ఫుల్లే, ఆ బలవంతుడే, చంపగలడు. అట్ ది సేమ్ టైం ఆ వ్యక్తి తండ్రి, చంపలేడు. కాబట్టి ఏంటంటే, మీరు దేవుణ్ణి సృష్టికర్త అనే కోణంలో చూశారు కాబట్టి ఆయన క్యాన్సర్ చేయొచ్చు కదా, అంతా చేయగలడు కదా అని అడుగుతున్నారు. అదే సమయంలో ఆయన ప్రేమ స్వరూపి అని రాయబడింది. పరలోకమందున్న మా తండ్రి అని యేసు ప్రభువు, ఆయన తండ్రి. ఆయన తండ్రి అంటే కనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సో ఆయన సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించుకొని మనల్ని లేకుండా చేయలేడు, ప్రేమ అడ్డొస్తుంది. సో ఆయన సృష్టికర్త నిజమే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు మన తండ్రి అన్నది నిజమే. ఈ రెండింటిని అర్థం చేసుకున్నప్పుడే దేవుని మనం అర్థం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం దేవుడు ఏమంటాడు అంటే, దుష్టుడు మరణము నొందుట మాత్రం చేత నాకేమైనా సంతోషం కలుగునా? దుష్టుడు చచ్చిపోవడం నాకు సంతోషం కాదు, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే నాకు సంతోషం అంటాడు దేవుడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మీరు చూసినప్పుడు, హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోతాడు, విగ్రహారాధనలో మునిగిపోతాడు, ఎఫ్రాయిము కంప్లీట్ గా దేవునికి దూరం అయిపోతాడు. అక్కడ దేవుడు ఏమంటాడు అంటే, ఎఫ్రాయిము నేను నిన్ను ఎలా వదిలిపెట్టాలి, నీకు నడక నేర్పిన వాడు నేనే, నేను నిన్ను ఎలా వదిలిపెట్టాలి అని అడుగుతాడు. తప్పిపోయావు, కానీ నీకు నడక నేర్పించిన రోజు నాకు గుర్తున్నాయి, నేను ఎలా వదిలిపెట్టాలి నిన్ను? కాబట్టి ఆయన సార్వభౌమ అధికారానికి, ఆయన ప్రేమకి ఈ రెండు రిలేషన్ మనకు అర్థమైనప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు. ఎందుకని దేవుడు అలా తీసేయలేకపోయాడు, అలా క్యాన్సిల్ చేయలేకపోయాడు అంటే, ప్రేమ దోషాన్ని కప్పేదానికి ప్రయత్నం చేస్తుంది. ప్రేమ దోషం కోసం ప్రాయచిత్తం కావడానికి ప్రయత్నం చేస్తుంది. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడు అంటాడు యోహాను గారు. తన స్నేహితుడి కోసం ప్రాణాన్ని, వాడి కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి? ఇది ప్రేమ. కాబట్టి క్రీస్తు ప్రాణం పెట్టాడు అంటే అందులో ప్రేమ ఉంది. ఎంతసేపు దేవుని సృష్టికర్తలుగా ఇమాజిన్ చేసుకుంటే అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అనిపిస్తుంది. ఆయన ప్రేమ స్వరూపాన్ని తీసుకుంటే గనక ప్రేమ చాలా విషయాలకి సాక్రిఫైస్ చేస్తుంది. దాని లక్షణం అది, ప్రేమ అంటేనే సాక్రిఫైస్ అంతే. అన్న లెంతీగా అవుతుందా ఇంకా అడగొచ్చు? దీని మీదనే ఉంది నాకు, కాకపోతే లెంతీగా అవుతుందని నేను. పర్లేదు అది. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మీరు ఒక పోలిక చెప్పినారు, ఒక తండ్రి బిడ్డను ఎందుకు చంపలేకపోయినాడు అని. అక్కడ ప్రేమ అడ్డొచ్చిందన్న మీరు చెప్పినట్టుగానే, కాబట్టి ఆయన చంపలేడు. కానీ అదే వ్యక్తికి ఏమన్నా జరిగితే ఆయన చేసుకోగలడు అన్న, ఒక సూసైడ్ కూడా చేసుకోగలడు, బిడ్డని కాకుండా తనకు తాను సూసైడ్ కూడా చేసుకోగలడు ఆయన ఇబ్బంది పడితే. సో నేను అడిగింది ఏంటంటే, మనిషి యొక్క మరణాన్ని తప్పిమని కాదు, దేవుని మరణాన్ని తప్పించుకోలేదు ఎందుకని, దేవుడు మరణాన్ని ఎందుకు తప్పించుకోలేకపోయినాడు, దేవుడు ఎందుకు మరణించాడు? ఇక్కడ ప్రేమ మీరు చెప్పింది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఒక పర్పస్ మీద వచ్చి ఇంకొక దాంట్లో చచ్చిపోయాడు అనుకో, యాక్సిడెంటల్ గా పొరపాటున ఇరుక్కున్నాడు అనుకో, అప్పుడు క్వశ్చన్ వస్తుంది ఆయన ఎందుకు తప్పించుకోలేకపోయాడని. దేవుడు ఒక పర్పస్ మీద రావాలి, యేసు ప్రభు ఒక పర్పస్ మీద రావాలి. అయితే ఆయనకు అనుకోకుండా ఇంకొకటి ఎదురైనప్పుడు అందులో చచ్చిపోయాడు అనుకో, ఎందుకని తప్పించుకోలేకపోయాడని ప్రశ్న వస్తుంది. కానీ దేవుడు వచ్చిందే దానికైనప్పుడు అప్పుడు తప్పించుకోవడం అనేది ఇన్వాలిడ్ అవుతుంది. తప్పించుకుంటే మనం క్వశ్చన్ చేయాలి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎందుకైనా దేవదూతల కంటే తక్కువ స్వభావాన్ని తీసుకున్నాడు? మరణం పాజిబుల్ అవ్వాలంటే దేవదూతల కంటే తక్కువ చేయబడాలి ఆయన. కాబట్టి తప్పించుకోవడం అనే మీ ప్రశ్న నాకు అర్థమైంది, నా సమాధానం మీకు అర్థం కావట్లే. యేసు ప్రభు వచ్చిన రాక నేను మిమ్మల్ని క్షమించి వెళ్ళిపోతాను అని వచ్చుంటే గనక ఎందుకు ఆయన తప్పించుకోలేదని క్వశ్చన్ అడుగుతాం. ఆయన వచ్చిందే చనిపోవడానికైతే తప్పించుకోవడం అనే పదం రాదు అక్కడ. దేవుడు ఎందుకు మరణాన్ని తప్పించుకోలేకపోయాడు కాదు, దేవుడు మరణాన్ని తను నిర్ణయించుకున్నాడు, మరణించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆయన దాన్ని నెరవేరుస్తాడు తప్ప తప్పించుకోడు అందులో నుంచి. ఎప్పుడు తప్పించుకుంటాడు? ఆయన ఒక ఉద్దేశంతో వచ్చి ఇంకొకటి ఎదురవుతున్నప్పుడు అప్పుడు తప్పించుకుంటాడు ఆయన, నేను వచ్చింది ఇందుకు కాదు కదా అని. కాబట్టి ఆయన మరణించడానికి వచ్చినప్పుడు ఇదిగో లోక పాపం మూసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే దాని అర్థం ఏంటి? దేవుని గొర్రె పిల్ల అంటే బలి అయిపోతుంది అదేనే. కాబట్టి బలి పశువు తప్పించుకోకూడదు, బలి పశువు బలిగావించబడాలి. క్రీస్తు బలి పశువుగా వచ్చాడు కాబట్టి బలిగావించబడాలి. అసలు ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడు? ఆ వాక్యం శరీరధారి ఎందుకు శరీరం ధరించాలి? శరీరం ఎందుకు ధరించాడు అంటే మనము చేసిన పాపాన్ని ఆయన శరీరం అందు భరించాలి అంటే అది శరీరం కావాలి.
అప్పుడు తప్పించుకోవడం అనే మాట ఎందుకు వస్తుంది? ఉదాహరణకి నేను క్లాస్ రూమ్ లో నేను ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఆ ప్రశ్నల నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయాను అనే ప్రశ్న రాదు. లేదా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను, వాళ్ళు అడిగే ప్రశ్న నుంచి ఎందుకు నేను తప్పించుకోలేకపోయాను అనేది రాదు. ఎందుకంటే నేను వెళ్తున్నాను అక్కడికి ఫేస్ చేయడానికి, వాటిని ఫేస్ చేయడానికి నేను రెడీ అయి వెళ్తున్నాను. ఎందుకు నువ్వు తప్పించుకోలేకపోయావు అని మీనింగ్లెస్ అది. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి వచ్చిందే ఫేస్ చేయడానికి, మరణాన్ని తీసుకోవడానికి. సో తప్పించుకోలేకపోయాడు అన్నది మీనింగ్ ఉండదు దానికి. ఆయన ఒక రాజుగా వచ్చి పరిపాలన చేసి వెళ్ళిపోవాలని వచ్చాడు అనుకో, అప్పుడు అకస్మాత్తుగా పట్టేసుకున్నారు. అప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఆయన ఎందుకు తప్పించుకోలేకపోయాడు అని. వచ్చిందే చావడానికి అయితే ఇంక తప్పించుకోవడం ఎందుకు? మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని చెప్తాడు యేసు. ఇంకా సెలువుకి వెళ్ళడు ఆయన. నేను వచ్చిన ప్రాణాన్ని ఇవ్వడానికి అని చెప్పినప్పుడు ఇంకా తప్పించుకోవడం దేనికి? యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అందరికంటే ముందు వెళ్ళడం చూసి శిష్యులు, ఇదేంటి ఈయన అందరికంటే ముందు వెళ్తున్నాడు, ఎంత స్పీడ్ గా వెళ్తున్నాడు అని ఆశ్చర్యపోతారు వీళ్ళు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, మనం యెరూషలేముకి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళగా నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నా మీద ఉమ్మి వేస్తారు, నన్ను సిలువ ఎక్కిస్తారు, నన్ను చంపి సమాధిలో పెడతారు, నేను 3వ దినం తిరిగి లేస్తా అని చెప్పాడు. అంటే క్లియర్ గానే ఉన్నాడు. తప్పించుకోవడం దేనికి? ఎవరు తప్పించుకుంటారు? ఇరుక్కున్నవాడు తప్పించుకుంటాడు. అందులోకి వెళ్ళినోడు ఎందుకు తప్పించుకుంటాడు? యేసు ప్రభు అన్నాడు కదా, నన్ను చంపుతారనగానే పేతురు చేయబట్టుకున్నాడు, ప్రభువానికి దూరం అవును కాక అని చేయబట్టుకోగానే యేసు ప్రభు అన్నాడు, సాతాన వెనక్కిపో, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు అన్నాడు. సో యేసు ప్రభు మరణాన్ని తప్పించడానికి ప్రయత్నం చేసిన పేతుర్ని సాతాన వెనక్కి అన్నాడు ఆయన. ఇంకా ఆయన ఏం తప్పించుకుంటాడు? ఆయన క్లారిటీ లేకపోతే కదా. మీరు ఒక దగ్గర వెళ్తున్నారు కదా, అనుకోకుండా పట్టుకున్నారు. ఉదాహరణకి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మనం బండి మీద వెళ్తూ ఉంటే కొంతమంది బండి పక్కన ఆపుకొని ఉంటారు, మనకు సిగ్నల్ ఇస్తారు, బ్రదర్ అక్కడ రాస్తున్నారు, పోలీసులు పట్టుకుంటారు అని సిగ్నల్ ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం పక్క తీసి పక్కన పెడతాం. ఎంతవరకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక మనం వెళ్ళొచ్చు అనే సిగ్నల్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకుంటాం బండి. ఓకే, ఎప్పుడు మనకు అది తెలియదు కాబట్టి వీళ్ళు చెప్పారు కాబట్టి ఆగిపోయాం, పక్కన అలా ఉండిపోయాం. అలా కాకుండా హెల్మెట్ పెట్టుకున్నావు, బండి పేపర్లు ఉన్నాయి, నువ్వెందుకు పక్కన పెట్టుకుంటావు? వెళ్ళిపోతావు కదా. ఎవరు పక్కన ఆపాలి? హెల్మెట్ లేనోడు. ఎవరు పక్కన ఆపాలి? లైసెన్స్ లేనోడు, ఆర్సీ బుక్ లేనోడు, లేకపోతే పొల్యూషన్ లేనోడు, వీడు పక్కన ఆపుతాడు బండిని. నీకు అన్ని ఉన్నప్పుడు పక్కన ఎందుకు ఆపుతావు? మీనింగ్లెస్ కదా. అలాగే క్రీస్తు అనుకోకుండా వచ్చే లోకానికి వాళ్ళు సడన్ గా పట్టుకుంటే పొరపాటున చచ్చిపోరాయన, యాక్సిడెంట్ గా చచ్చిపోరాయన. ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి అయితే తప్పించుకోడు ఆయన. ఆయన గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు వచ్చారు, వెతుకుతున్నారు, యేసు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. తెలిసి నిలవబడ్డాడా, తెలియకుండా నిలవబడ్డాడా? తెలిసి నిలవబడ్డాడు. ఆయన అడిగాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. నజరేయుడైన యేసుని. యేసు ఏమనాలి? ఇదిగో ఇప్పుడే ఇలా వెళ్ళాడు అని చెప్పాలి. ఏది తప్పించుకోవడానికి ఛాన్స్ అయింటే. ఆయన ఏమన్నాడు? నేనే అన్నాడు. ఆయన తప్పించుకోవడానికి అది వచ్చింది, అప్పగించబడ్డానికి. మనిషి కుమారుడు తన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం పోవచ్చున్నాడు, కానీ ఎవరి చేత అప్పగించబడుతున్నాడో ఆ వ్యక్తికి శ్రమ అన్నాడు. అప్పటికి ఇంకా యేసు ప్రభు మీదకి ఎవరు రాలే, ఇంకా అరెస్ట్ జరగలే, ఇంకా అసలు ఈ యోధ బయటికి వెళ్ళలే, ఇంకా జరుగుతుంది. ఆయనకు తెలుసు ఈ వ్యక్తి అప్పగిస్తాడని. నువ్వు చేయించిన పని త్వరగా చేయన్నాడు, కానీ ఎందుకులా చేస్తున్నావు అనలే. సో స్వచ్ఛందంగా తనకు తాను వచ్చిన వాడు ఎందుకు తప్పించుకోడు. ఇకపోతే క్రీస్తు అక్కడ తప్పించుకున్నాడు అనుకో, లేవీ కాండం అన్నది ఇన్వాలిడ్ అయిపోతుంది. అంతవరకు అర్పించే బలులకు మీనింగ్ ఉండదు. మరి ఎందుకు అప్పగించాలి బలుల్ని? ఇన్ని ప్రాణాలు ఎందుకు తీయాలి? నువ్వు అలా పుసుకొని క్షమిస్తూ ఉంటే ఇక బలి అనేది దేనికి? ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ చర్మ చొక్కాయలు తొడిగించే కార్యక్రమం దేనికి? దేవుడు అలా అంటే ఒక చొక్కాయి రాదా? అలా తొడిగించకూడదా? ఎందుకని అలా చేయకుండా ఒక బలి తీసుకున్నాడు అంటే, పాపము తీవ్రత ఏంటి అనేది చెప్పాలి అంటే ప్రాణం పోవాలి. అప్పుడు దానికి మీనింగ్ ఉంటది. అది ఉంది కాబట్టి లేవీ కాండం వచ్చింది. ఆ లేవీ కాండం అనేది నెరవేరాలంటే క్రీస్తు ప్రాణం పెడితేనే పాసిబుల్ అవుతుంది. ఈయన ఇప్పుడు వచ్చేసి నేను ప్రాణం పెట్టను, మీ పాపాలను క్షమించబడతాయంటే మరి లేవీ కాండంలో ఇన్ని లక్షల కోట్ల జంతువులు బలి కావాల్సిన అవసరం ఏంటి? అది విషయం. క్రీస్తు స్వచ్ఛందంగా మరణంలోకి ప్రవేశించాడు ఆయన, కాబట్టి తప్పించుకోడు, అప్పగించబడతాడు. ఓకే అన్న.